స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ అధ్యాయము పార్ట్ 4 ఇప్పుడు విడుదల చేస్తున్నాము. అందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అది మాత్రం ఎవరు మరవద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7, 8 వచనములు. ఆయన 4వ ముద్రను ఇప్పినప్పుడు రమ్మని 4వ జీవి చెప్పుట వింటిని. యోహాను గారు అంటున్నారు, 4వ ముద్ర ఇప్పినప్పుడు యోహాను గారు కింద ఉన్నప్పుడు రా అని దూత యోహాను గారిని పిలుస్తున్నారు. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల ఒక గుర్రమును కనబడెను. పాండు రంగు కలిగిన ఒక గుర్రము. ఈ పాండు రంగు అంటే శరీరంలోని రక్తమంతా ఉడికిపోయి బలహీన పడిపోయిన ఆ గుర్రము. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు. ఈ మృత్యు అని అనుకుంటున్నారు. పాతాళ లోకములో వాడిని వెంబడించాను. ఈ గుర్రాన్ని, ఇతన్ని ఖడ్గము వలనను, కరువు వలన, మరణము వలనను, భూమిలో నుండి క్రూరముగ వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడిను. ఖడ్గము వలనను, ఖడ్గం అంటే యుద్ధ సామాగ్రి. కరువు వలన తినటానికి ఆహారం లేదు. ఈ భూమి మీద 7 సంవత్సరాలు వాళ్ళు కొలతల ప్రకారంగా పెడుతున్నారు, అనుకున్న ప్రకారంగా పెడతలేదు. అందుకని కరువు భూమి మీద వ్యాపించింది. వాటి వలనను, మరణము వలనను చిత్రహింసలు పడిపోతున్నారు. ఎవరి ఇష్టప్రకారంగా ఆడ ఉండట్లేదు. దీనివల్ల ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. భూమిలో నుండి క్రూర మృగం వలనను, భూమిలో నుండి ఇచ్చింది ఒక క్రూర మృగము. దాని వలన కూడా భూనివాసును చంపుటకు, ఇక్కడ ఉన్న 7 సంవత్సరంలో బాధపడుతున్న వాళ్ళని చంపుటకును, భూమి యొక్క 4వ భాగం పైన అధికారమానికి ఇవ్వబడిను. ఈ పాండురంగ గుర్రం మీదకి వచ్చిస్తున్న భూమి మీద ఉన్న వాళ్ళందరి మీద కూడా అధికారము ఇవ్వబడింది. తండ్రి ద్వారా తెచ్చుకున్నారు. ప్రతి ముద్రను ఇప్పినది ప్రభువే. ఆ ప్రభు దూతలకు అప్పచెప్పారు, ఈ ముద్రలు ఇలా ఇప్పాలి, ఈ ముద్రలు ఇలా ఇప్పాలని. ఆ ముద్రలన్నీ ప్రభు చెప్పగా దేవదూతలు ఇప్పుతున్నాయి. యోహాను పరలోకమునందు ఉన్నప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్మని 4వ ముద్రను ఇప్పిన 4వ జీవి చెప్పాను. పరలోకంలో అంతస్తులు ఉన్నాయి గనక ఇక్కడికి ఎక్కురమ్ము అని 4వ దూత యోహాను గారికి చెబుతున్నారు. రమ్మని పిలువగా వచ్చినది. ప్రభు ఈ స్వరము విన్న వెంటనే యోహాను చూడగా ఇదిగో పాండువర్ణము గల ఒక గుర్రమును కనబడెను. యోహాను గారికి ప్రభు రమ్మనగాని ఆ గుర్రం మీద, పాండురంగ కలిగిన గుర్రం మీద ప్రభు కూర్చున్నారు. ఈ పాండురంగ గుర్రం అనేది ఇప్పుడే ముందుకు చెప్పాను మీకు. పాండువర్ణం గల రక్తము లేక తెల్లబారిపోయిన రంగు. పాండురంగ అంటే రక్తము లేక తెల్లబారిపోయి, బలము లేక బలహీనమైపోయి ఉన్న గుర్రము. ఆ గుర్రము బలము లేని జీవిగా కనబడెను. అసలు బలము లేదు, ఓపిక లేదు, నడవటానికి కూడా. ఆ రూపణంగా ఆ గుర్రం యోహాను గారు కనిపించింది. ఈ గుర్రం మీద వచ్చిన వాడు ప్రభువే. వస్తున్న ప్రతి గుర్రం మీద కూడా వచ్చేది ప్రభువే. భూమి మీదనున్న ఆయా పరిస్థితులను బట్టి ఆయా రంగులు గల గుర్రములపై ప్రభువు వచ్చాను. భూమి మీద పరిస్థితి ఎలా ఉంది? బాగా దిగజారిపోయింది. బలము లేదు. ఇక్కడ ఏమి లేదు, బలం లేదు, గుర్రానికి శక్తి లేదు. ఈ జనానికి కూడా గుర్రం లేదు. ఈ జనానికి కూడా ఎలా ఉంది? గుర్రములాగా రక్తం లేదు, బలహీనత లేదు. బలహీనత ఉంది. ఈ రూపంగా ఉన్న ప్రజల రూపంలో ఉన్న ఈ గుర్రం, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అని ఉన్నది. ఆ పేరు మృత్యువు, మరణానికి
దగ్గర వచ్చిన జనాంగము అని, కానీ ఈయన ప్రభువే అని కొందరు ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. ప్రభువు కాదని కొందరు వీళ్ళు ఊహించుకుంటాం. ప్రజలు బలహీనులైపోయి తలంచుచున్నారు. ముద్రల కాలంలో వరుసగా 4 గుర్రములను మీద కూడా వచ్చిన వారు ప్రభువే కానీ మరి ఒక్కరు కారు. ఫస్ట్ నుంచి ఇప్పుడు 4 గుర్రాలు. ఈ భూమి మీద ఉన్న జనాన్ని బట్టి ఆ గుర్రాలు వస్తూ ఉన్నాయి. ముందు వచ్చిన గుర్రము తెల్లటి గుర్రము, తెల్లటి కత్తి, తెల్లటి బట్టలు. అంటే అప్పుడు ప్రజలు ఆనందంగానే ఉన్నారు. 7 సంవత్సరాలు శ్రమ వచ్చినా పర్లేదు అనుకున్నారు. అందుకని జనాన్ని బట్టి ఆ గుర్రం దిగింది. రెండో గుర్రం ఎర్రగా వచ్చింది. ఎర్ర బట్టలు వేసుకొని, ఎర్ర కత్తి వేసుకొని వచ్చారు. అంటే తెలుపు పోయి కొంత మార్పు వచ్చింది. ఈ మార్పు రావడంలోనే ఎరుపు గుర్రం మీద వచ్చారు. మూడో గుర్రం నలుపు. ఈ నలుపు దెబ్బ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, దెబ్బైపోతున్నారు. అందుకని దానికి సాదృశ్యంగా నలుపు గుర్రం మీద వచ్చారు. ఇప్పుడు పాండురంగ గుర్రము బలహీనతతో నలిగిపోయి ప్రజలు ఎలాగొన్నారు అదే రంగు గుర్రం మీద ప్రభు వచ్చారు. 4వ ముద్ర విప్పినప్పుడు ఒక ఖడ్గము వలనను, కత్తి ఖడ్గం వలనను, రెండవ కరువు వలనను. అక్కడ కరువు ఏర్పడిపోయింది. ఎవరికి సరిపోయే ఆహారం వాళ్ళు లేదు, అంతంత మాత్రమే బ్రతకటానికి. 3 మరణము వలనను, ఎక్కువ మరణాలు అయిపోతున్నాయి. చింత ఎక్కువైపోయింది. భార్య వెళ్ళిపోయింది, భర్త ఉండిపోయాడు, భర్త వెళ్ళిపోయింది, భార్య ఉండిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు. చింత వలనను, తర్వాత మరణం వలన. 4 మృగముల వలన నాశనము. ఈ మృగముల వలన నాశనము ముమ్మారుముగా జరుగును, బాగా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మృగాలు వచ్చి చెప్పే విధానాన్ని బట్టి జరిగే విషయాలు ఎక్కువ జరుగుతున్నాయి. పాండురంగ గల గుర్రము రాగా భూమి మీద పై విధముగా మరణములు ఎక్కువగా జరుగును. ఈ పాండురంగ అంటే బలహీనైపోయింది కదా, అప్పుడు మరణాలు బాగా ఎక్కువగా అక్కడ జరుగుతున్నాయి. మనుషులు సంతోషం లేక కలతలు ఎక్కువైనందున, ఇక సంతోషం ఇంకెక్కడ ఉంటుంది? తినటానికి ఆహారం లేదు, శరీరంలో రక్తం ఉడికిపోతుంది, తినటానికి అనుకున్న సమృద్ధిగా పెట్టడం లేదు, అక్కడ ఇబ్బందిగా పెడుతున్నారు. అందుకనే ఈ మనుషు సంతోషం లేక కలత ఎక్కువైపోయింది, గందరగోళం ఎక్కువైపోయింది. ఖడ్గములలో చంపుకొనుచున్నారు. ఎందుకు చంపుకున్నారంటే ఆటకాయితనంగా, తెలియనితనంగా, ఒకళ్ళ మనసు ఒకళ్ళు సక్రంగా లేక, ఎవడు పడితే ఆడు మనం చచ్చిపోతేనే బెస్ట్ అన్న ఉద్దేశం మీద ఒకళ్ళు పొడుచుకుంటున్నారు. నరులు సృష్టికర్తపై తిరగబడినందున సృష్టి నరులపై తిరగబడగా, ఎవరి మీద తిరగబడ్డారు? నరులు సృష్టి మీద తిరగబడలే, సృష్టికర్త మీద తిరగబడ్డారు. సృష్టి అంటే ఎవరు? సాతాను సృష్టి, లోకం సృష్టి, పంచభూతాలు సృష్టి, ఇవన్నీ కూడా నమ్ముకున్నారు. ఇలాగ సూర్యునికి దేవుడని, అలాగే చంద్రుడు దేవుడని, ఇలా రకరకాలుగా సృష్టిని పూజిస్తున్నారు ఇక్కడ. కానీ సృష్టికర్త ఒక్కడే, అతని యెహోవా తండ్రి, అతను పూజించడం లేదు. అందుకనే అతనికి బాధ. కరువు అధికమగును, ఇంకా ఎక్కువైంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సాతానుగాడు ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు కూడా మౌనంగా వహించాడు. ఇప్పటికన్నా మారతారేమో, నా బిడ్డలని సాతాను నుంచి విడుదల చేయాలని ఆశ దేవునికి ఉంది. ఒక్క మనిషి కూడా నశించిపోవడం దేవునికి ఇష్టత లేదు గనక అనేక మరణములు సంభవించును. మరణములు ఒక రూపుని కాదు, రకరకాలమైన అనేక రకమైన మరణాలు వచ్చి సంభవించి మరణవాత పడుతున్నారు. రకరకాలమైన అర్థం కాని వ్యాధులు ఎక్కువైనందున, ఆ వ్యాధికి ఒక వ్యాధిని మనం తెలుసుకోవాలంటే డాక్టర్ గారు, సైంటిస్టులు ఎన్నో బాధలు పడితేనే కానీ ఫలాని వ్యాధి అని నిర్ధారణ. ఇప్పుడు వ్యాధి వస్తుంది, చచ్చిపోతున్నారు. ఆ వ్యాధి కనుక్కునే లోపలనే 2-3 వ్యాధులు వచ్చేస్తున్నాయి. కనుక్కుంటే ఛాన్స్ కూడా లేదు.
ఆ రూపంగా జనం తండోపతండాలుగా మరణవాత పడుతున్నారు. ఇదంతా యోహాను గారు చూస్తున్నారు. ఎక్కువైన మరణములో అధికముగా జరుగును. ఎక్కువ మరణాలు అక్కడ అప్పుడు జరుగుతున్నాయి. క్రూరముగు మృగములు పట్టణములోను పల్లెములోను సొరబడి చనిపోయిన వారు సావగా మిగిలిపోయిన వారిని తినుటకు వచ్చును. కొన్ని చచ్చిపోయిన వాళ్ళని తింటే బాగుండు, కానీ చచ్చిపోయిన వాళ్ళు కాదు, మిగిలిపోయిన వాళ్ళని అడవిలో ఉన్ని మనుషులు మాంసం తినే క్రూర మృగాలు ఊళ్ళోకి వచ్చేసి వాళ్ళని కూడా తినటం మొదలుపెట్టి ఇదంతయు భూమిపైన ఉన్న మానవుల్లోని 4వ భాగమునకు జరుగును. ఈ 4వ భాగం భూమి మీద ఉండిపోయిన ఈ జనాలకి ఈ అవస్థ, ఈ బాధ జరుగును. అది యోహాను గారు చూశారు. రేపొద్దున రాకడ వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమలో ఇవి జరుగుతాయి అన్నమాట. ఒకటి, ఇప్పుడు కూడా అవి జరుగుతున్నవి, కానీ 7 ఏళ్ళలో ముమ్మరముగా జరుగును. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మరి జరగడం లేదా? పెద్దగా వస్తూ ఉంటే పులులు మనుషుల్ని చంపేయటం, అక్కడే కాదు ఇంకో చోట అడవిలోని ఇలాగ రకరకాల ఊళ్ళోకి వచ్చి చంపేయటం. కొన్ని చంపినయేమో పేపర్లు పడుతున్నాయి, కొన్ని ఏమో టీవీలో చెప్తున్నారు, కొన్ని ఏమో అక్కడ దాకా కూడా రాకుండా పోయిన ఎన్నో ఉన్నాయి. 10 విషయాలు జరిగితే 2-3 టీవీలో వస్తాయి. మిగిలినవన్నీ కూడా దేవునికి తప్ప ఎవరికి తెలియకుండానే పోతూ ఉంటాయి. మన కాలంలో ఆ 4 రకముల మరణములను చూసి, మన కాలంలో ఆ 4 రకాలైన మరణాలు పెళ్లి కుమార్తె వరుసలో తయారు అవటానికి సమయముండును. అప్పుడు కూడా పెళ్లి కుమార్తెగా తయారవటానికి సమయముండును. మనము ఇప్పుడు తెలుసుకొనని ఎడల తప్పించుకోలేము. తెలుసుకోకపోతే ఆ శ్రమ నుండి మనం తప్పించుకోము. పెళ్లి కుమార్తె వరుసకి నువ్వు రాగలిగితేనే వెత్తబడతావు, ఆ శ్రమల నుంచి విడుదలవుతావు మనం. గనుక ప్రభు ప్రకటన వ్రాసి పెట్టెను. ముందుగానే జరగబోయే చరిత్రని ప్రకటన ప్రభు ముందుగా యోహాను గారికి చెప్పి రాయించి, దాని తర్వాత ఇంకా ఉన్న భక్తులకి ప్రభువే స్వయంగా చెప్పి ఇలాగ జరుగుతుంది, 7 ఏళ్ల శ్రమ కాలంలో జాగ్రత్త, వధువు సంఘం పెళ్లి కుమార్తెగా సిద్ధమవ్వు, మా సిద్ధపాటికి బోరే దీనిగా హానుమాలు 3 అక్కడ మోగినప్పుడు మీరు పైకి వచ్చినప్పుడు శ్రమల్లో మీరు ఉండరు, లేకుంటే శ్రమే. ఈ ముద్రకాల శ్రమలను తప్పించుకొనవచ్చును. ఈ ముద్రకాల శ్రమలను కూడా తప్పించుకోవచ్చంట. గనుక శోధనలోకి రాకుండా ప్రార్థన చేయండి. పరలోక ప్రార్థనలు మనం చేస్తాం, అందులో శోధనలో రాకండి, శోధనలో పెట్టకండి అన్న మన ప్రార్థన ఫలింప చేస్తాయి. అందుకని మనం శోధనలో లేకుండా మనము పరలోకానికి వెళ్ళిపోయే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ప్రార్థన, తండ్రి, ఒకటి శోధనలోకి పోకుండా మనం చేసే ప్రార్థనల, శోధనలోకి, బాధలోకి, కష్టాల్లోకి పోకుండా. 2, 7 ఏళ్ళలోనికి పోకుండా, 7 ఏళ్ళు పోకుండా ఉన్న కాలము, 7 ఏళ్ళలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నామే అనుకోండి, తట్టుకోలేము, బాధని తట్టుకోలేము. 3, పడిపోకుండా సహాయము చేయము. ఈ శోధనలు, బాధల్లో పడిపోకుండా పరలోకానికి ఎక్కే వాతావరణానికి మాకు ఏర్పాటు చేయండి, కానీ ఇందులో పడిపోకుండా మమ్మల్ని మాత్రం నువ్వు రక్షించు ప్రభువా అని చెప్పాల. ఇది ఇప్పుడు దాకా చెప్పింది 4వ ముద్ర. ఇప్పుడు 5వ ముద్ర. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 11 వచనముల వరకు ఈ 5వ ముద్రలోనే ఉంది. బలిపీఠము క్రింద ఇది వరకు జరిగిన ముద్రలకును ఈ 5వ ముద్రకును భేదమున్నది. ఇప్పుడు 4 ముద్రలు చెప్పాము. ఈ 4 ముద్రలకును ఈ 5వ ముద్రకి భేదము, తేడా కనబడుతుంది ఇక్కడ. ఏంటంటే, ఇది వరకు ముద్రలో పరలోకంలో ఇప్పబడినప్పుడు వాటి నెరవేర్పులు, ఆ ముద్రలు ఇదివరకు పరలోకంలో ఇప్పినప్పుడు అవి నెరవేరుతూ ఉండేవి. భూమిపైన జరిగినవి పరలోకంలో ఇప్పితే భూమి మీద జరిగింది. ఇప్పుడు వరకు 4 ముద్రలు కూడా. ఈ 5వ ముద్ర ఇప్పినది పరలోకములోనే, అక్కడే ఇప్పేశారు, భూమి మీద ఇప్పడం కాదు. అయితే నెరవేర్పు భూమి మీద జరగలేదు, కానీ
పరలోకమునందు నెరవేరినది. అక్కడ 5వ ముద్ర ఇప్పినప్పుడు భూమి మీద జరగడం చూడలేదు, కానీ ఆ పరలోకంలోనే జరిగింది చూశారు. సినిమాలో వేరువేరుగా వచ్చినట్లు ఈ ముద్రల కాలంలో అనేక మార్పులు కనబడుచున్నవి. సినిమాను చూసినా మనం చూడకుండా ఏనాడు లేము. సినిమాలు సీరియల్లోనూ సినిమాల్లోకి వెళ్ళు రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలాగే ఇందులో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. మోషే ప్రార్థన మందిరమును గుడారము వేసి దానిని 3 భాగములుగా చేసి, మోషే ప్రార్థన చేసినప్పుడు మందిరం కట్టినప్పుడు దాన్ని 3 భాగాలుగా చేశారు. ఇది ఒకటి అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలములో మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు ఇదే అతి పరిశుద్ధ స్థలము. ఈ టీవీ వాళ్ళు కూడా క్లియర్గా కనబడుతుంది. ఇది అతి పరిశుద్ధ స్థలము. ఇందులో మందాసము, ఇదే మందాసము. ఈ మందాసములోనే అహరోను సిగురించిన కర్ర, తర్వాత ఆ రోజున దేవదూతలు తిన్న మన్నా, ఇశ్రాయేలు జనానికి పెట్టిన మన్నా, మూడవది 10 ఆజ్ఞ పలక. ఈ 3 కూడా ఈ మందాసంలోనే ఉంచి అది ఎప్పటికప్పుడు శుద్ధి చేసి గొర్రెపిల్ల రక్తంతో పావురం రక్తంతో అది శుద్ధి చేయుచుండేవారు. అందులో నుంచి ప్రభువు మాట్లాడుతూ ఉండేవారు. అందులో నుంచి దానికి ముందు లేదు. ప్రభువు మోషేతో చెప్పిన విధానం ఏంటంటే, మోషే జనాభా పెరిగిపోయారు, వేళ్ళ కాదు ఇప్పుడు లక్షల జనం ఉన్నారు. అలా సమస్యలు దర్శనాలు చూడాలంటే ఏది చూస్తావో ఏది చూడవో అర్థం అవ్వదు. నేను చెప్పడం నువ్వు చూడటం అలా కాకుండా నేను చెప్పిన ఇవన్నీ అందులో పెడితే నేను అందులో నుంచి మాట్లాడతాను. లోనగా ఒకడు వస్తే అక్కడ నేను చెప్తాను, అప్పుడు ఆ పరిష్కారం అవుతూ ఉంటుంది అని దేవుడు మందాసాన్ని కట్టమన్నప్పుడు ఆ మందాసం రూపము ఈ రూపంగా కట్టారు. అందరికీ తెలిసిన విషయమే అది. 2 పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలం అంటే బోధకుడు బోధించేదే పరిశుద్ధ స్థలము. ఆ రోజు మోషే, అహరోను గారు, వాళ్ళ కుటుంబీకులు బోధించాలి. ఇప్పుడు నేను నిలబడ్డదే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అది. ఈ అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలానికి ఒక డేరా కట్టారు. ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు చూడకుండా ఉండాలి, అది అందరికీ కనిపించేది కాదు. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలో నేను చెప్పిన పాత్రలు అందులో ఉన్నాయి. అక్కడ దేవునితో వెళ్ళి మాట్లాడి వస్తూ ఉండేవాళ్ళు. దానికి చెప్పాలంటే చాలా సమయం ఉంది, అందుకని షార్ట్కట్లో నేను చెప్తున్నాను. తర్వాత ఇది పరిశుద్ధ స్థలము. 3 ఆవరణమని పేర్లు పెట్టాను. 3 భాగాలుగా చేసి ఆవరణమని పేరు పెట్టారు. ఈ ఆవరణ ప్రజలు కూర్చుంటానికి, వినటానికి ఆ స్థలాన్ని ఆవరణగా పేరు పెట్టారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడగా, అందులో అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వెళ్ళటానికి వీలు లేదు. అందుకని మేము కూడా దీన్ని డివైడింగ్ చేశాము. అతి పరిశుద్ధ స్థలము ఇది ఒక బైబుల్ మిషన్కే సంబంధించిన ఈ 3 ఆవరణాలు కాదు. ఎక్కువ గుళ్ళు ఈ 3 స్థలాలు ఎక్కువ ఎవరు పెట్టరు. ఎందుకని? బైబుల్ మిషన్ వాళ్ళు పెట్టుకుంటారని. ఏరే మిషన్ ఇంకో రూపణంగా, ఏరే మిషన్ ఇంకో రూపణంగా ఇలా పెడుతున్నారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో అలాగే వివరంగా బోధించింది. ఇక్కడ అతి పరిశుద్ధ స్థలమని, పరిశుద్ధ స్థలమని, ఆవరణమని. దీన్ని బట్టి సంఘాల పేర్లు ఇక్కడ లేదు, దేవుడు చెప్పిన పేర్లే ఇక్కడ కనబడుతున్నాయి. అర్థం చేసుకోవాలా? ఆ మాటలు మోసే ప్రజలకు చెప్పేవాడు. దేవుని దగ్గర ఆ మాటలు విని ప్రజలకి చెప్పేవారు. దేవుని గుడారము చుట్టూ ఇశ్రాయేలీయులు గుడారములు వేసుకునిరి. దేవుని గుడారము అడవిలో వేసినప్పుడు ఆ ఇశ్రాయేలు గుడారము చుట్టూ వేసుకునేవాళ్ళు, అందులో ఉండేవాళ్ళు ప్రజలు. ఆ ప్రత్యక్షపు గుడారము వాకిట లేక వెలుపట బహుబలమైన బలిపీఠము కట్టబడిను.
వాటిని వెలుపుట అంటే పక్కన బయట మహా మంచి బలిపీటను ఒకటి కట్టారు. అది ప్రభువు శిలువకు గుర్తు. ఈ బలిపీఠము ప్రభు శిలువకు గుర్తు. ఈ 5వ ముద్ర సమయంలో పరలోకములో యోహానుకు ఒక గుడారము కనబడినది. చూడగా యోహాను గారు అక్కడ ఈ 5వ ముద్ర ఇప్పిన తర్వాత ఒక గుడారము యోహాను గారు చూస్తూ ఉన్నారు, కనబడింది. అందులో దేవాలయం ఉన్నది. ఆ గుడారములో ఒక దేవాలయము కనబడుతున్నది. వెలుపల బలిపీఠం ఉన్నది, బయట బలిపీఠము కనబడుతున్నది. దేవాలయంలోనికి దేవుని వలన నియమించబడిన వారు, దేవుని ద్వారా నియమించబడిన వారు, వధువు సంఘమైన పెళ్లి కుమార్తె వెళ్ళుదురు. వారే వధువు సంఘము. వారు వెళ్ళిన తర్వాత వచ్చిన వారు వాకిట బలిపీఠం దగ్గర ఉందురు, లోనకి వెళ్ళరు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బలిపీఠం దగ్గరే ఉంటారు, లోనకి వెళ్ళటానికి అర్హత లేదు. దీన్ని బట్టి మనము వధువు సంఘంగా పెళ్లి కుమార్తెగా ఈ భూలోకం మీదే మనము తయారవ్వాలి, కానీ పైకి వెళ్ళినప్పుడు తయారవ్వటం కుదరదు. లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, అన్ని అర్హతలు నాకున్నాయి, నేను వెళతాను అని ఆశ అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనమందరం మోసపోతారు. నేను ఈ భూలోకం మీద ఉన్న బోధకులు, సేవకులు, ప్రజలు అందరూ ఒకటే. నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. పోనీ మీరు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి కుమార్తె వరుసగా వధువు సంఘంగా మనం ఈ భూలోకం మీద సిద్ధపడ్డామా, సిద్ధపడలేదా అన్న పాయింట్ మనము ఈ లోకములోనే ఉండి బైబిల్ చెప్పిన సిద్ధాంతంగా అన్నిట్లో ఉంటూ ఆ తర్వాత ప్రభువుని అడిగి తెలుసుకొనవలెను. ప్రభువా, నేను వధువు సంఘానికి సిద్ధపడి ఉన్నానా, పెళ్లి కుమార్తె వరుసకి సిద్ధపడి ఉన్నానా, ఇంకా లోపములు ఉన్నాయా అని అడగాలి. కొంతమంది అంటారు, ఎవరిని అడగాలి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభు నాతో మాట్లాడరు కదా, మరి ఎవరిని అడగాలి, ఏ బోధకుని అడిగినా ఎవరికి తెలుసున్నా సిద్ధాంతాలు, నా గమ్యానికి చేరాలంటే నేను చెప్పే బోధే, ఈ జనమే, బోడంత వందలాది మంది జనం ఉన్నారు కదా, ఇదే నా సిద్ధాంతం అని అంటారు. అది తప్పు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదండి, నేనే పట్టుబడి. బైబిల్ చెప్పడం ఏంటంటే, నువ్వు ఎంతమంది ఉన్నా, ఎన్ని సంఘాలు ఉన్నా, ఎన్ని వేల జనం ఉన్నా, నువ్వు వీటికి వధువు సంఘానికి సిద్ధపడ్డావా లేదా అన్న విషయాన్ని దేవుణ్ణి అడిగి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి బోధకుడు, ప్రతి సంఘ సభ్యులు అలా తెలుసుకోవాలి. అది దేవుడు మాట్లాడతారంటే మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, అందులో అనుమానం లేదు. అది మా ఒక్క సంఘములే కాదు, అన్ని సంఘాల్లో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారు, ఎలా చేయాలంటే, నేను ఫోన్ నెంబర్లో మీకు ఇచ్చి ఉన్నాను. మరి అది కొంతమంది నాకు ఫోన్ చేస్తే, కొంతమందే చేస్తున్నారు, మిగిలిన వాడు కూడా ఫోన్ చేస్తే ఏమిటి దీని కథ అంటే అప్పుడు నేను వివరంగా నేను చెప్తాను. అంతేగాని ఇక్కడ ఎక్కువ తక్కువ కాదు. దేవుని దృష్టిలో మనమందరం కూడా సమానులే. ఇదియో పరలోకమే. అయితే లోపములు వేరు, కాంతి. అయితే లోపములు వేరు, కాంతి బయట వేరే కాంతి. లోపల ఒక కాంతి, బయట వేరే కాంతి ఉంది. లోపముల వేరే పని, బయట వేరే పని. ఈ కాంతులు అనేది లోపల ఒక పని, బయట ఒక పని. కాంతులు కూడా అలాగే వేరే ఉంటాయి. పాత నిబంధన కాలంలో భూమి మీద ఉన్న ఆలయంలోని బలిపీఠంపై గొర్రె పిల్లను, పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన రాకముందు కాలంలో భూమి మీద ఉన్న ఆలయములో బలిపీఠముపై, బలిపీఠం అంటే ఎదర మనం చేసుకునేది బలిపీఠము, గొర్రె పిల్లను బలివేయువారు, నరికేవారు కల్వరి శిలువ అను బలిపీఠము పైన మన ప్రభువైన క్రీస్తు ప్రజలందరి కొరకు బలి అయినాడు. అతనే ఎవరంటే యేసు ప్రభువు, రాజులకు రాజు, కొదమ సింహం, యూదా గోత్రము. అట్లే 7 ఏళ్ల శ్రమ కాలంలో హతసాక్షులైన వారు. ఈ హతసాక్షులు అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మి విశ్వసించి
దేవుని యందు నిరీక్షణ కలిగిన వారిని ఎక్కడ పడితే అక్కడ నరికితే వాళ్ళే హతసాక్షి. వాళ్ళు మేము దేవుని యందు ఉన్నాము, మేము హతసాక్షులం, మాకు తీర్పు లేదు అని దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా నరికితే మేమే వాళ్ళు అని అనుకుంటాంలో కూడా తప్పే. ఎందువల్లంటే ఒకవేళ నువ్వు నరకబడ్డావే అనుకోండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు నరకబడ్డారే అనుకోండి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వాళ్ళు పరలోకాలను దేవుని కొరకే నరకబడ్డారా, లేక మన స్వార్థం కోసం కొన్ని వాతావరణాల మీద నరకబడ్డారా అన్న విషయాన్ని మనుషులను అడిగితే తెలియదు. అది దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగిన తర్వాత, ప్రభా నీ పని మీద నేను వచ్చి ఉన్నాను, దీని మీద నన్ను నరకబడ్డారా, లేకుంటే నా స్వార్థం కూడా ఇందులో ఉందా? స్వార్థం ఉంటే అప్పుడు మళ్ళీ తీర్పు నీకు ఉంది. దయచేసి నన్ను అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి, కానీ నన్ను అపార్థం చేసుకొని ఇంకో రూపంగా అంటానికి కాదు. ఏదైనా కూడా దేవుడే పరిష్కారం. ఎందుకంటే లౌకిక సంఘం లాస్ట్ కాలం ఇది. మనం అడిగితే చెబుతారు, దేవుడు మాట్లాడడు అని మీరు మౌనంగా ఉంటే అది మన భవిష్యత్తుకి ఇంకా వెనకెళ్ళిపోయే రోజులవి. అందుకని దేవుడు ఇప్పుడు స్వయాన మాట్లాడుతున్నాడు. దర్శనాల ద్వారాగా, స్వప్నాల ద్వారాగా, డైరెక్ట్ ద్వారాగా మాట్లాడుతున్నారు. పాత జీవితం మనకొద్దు, మన కొత్త జీవితంలోనే అడుగు పెట్టాలా. దయచేసి అర్థం చేసుకోవాలి. బలైన వారు గనుక పరలోకంలో కనబడుతున్న ఆలములోని బలిపీఠం క్రింద వీరి ఆత్మలు కనబడుచున్నవి. ఈ బలైపోయిన వాళ్ళు బలిపీఠంలోని అక్కడ ఉన్న ఆ మందిరంలో ఈ ఆత్మలు కనబడుచున్నాయి. అంటే అందరి ఆత్మలని ఇక్కడ రాయలే, కొంతమంది ఆత్మలే కనబడుచున్నవి. స్వార్థాలు పట్టి కొంతమంది బలైపోతారు. అది దేవుని సన్నిధిలోకి రారు, అది దేవునికే తెలుసు. పరలోకమందున్న ఆలయమును చూసిన మోషే, పరలోకములో ఉన్న ఆలయమును చూసిన మోషే సొలొమోను భూమి మీద ఆలయమును నిర్మాణము చేసిరి. అక్కడ చూసి దేవుని పరలోకంలో చూసి భూలోకములో సొలొమోను ఇక్కడ మందిరాన్ని కడుతున్నారు. పరలోక ఆలయమునందు అతి పరిశుద్ధ స్థలము కలదు. పరలోక ఆలయములో అతి పరిశుద్ధ స్థలము కలదు. ఇదే అతి పరిశుద్ధ స్థలము. రూపం ఇది అక్కడ ఉన్నదేం కాదు, రూపము ఇలా ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి పెళ్ళి కుమార్తె ప్రవేశించినది. ఈ అతి పరిశుద్ధ స్థలము అంటే ఈ బలిపీఠం దీని మీద ఇంకా చాలా ఉండాలి. కొవ్వొత్తులు ఉండాలి, తర్వాత దీపం ఉండాలి. అది ఉదాహరణకు మీకు చూపిస్తున్నాను. ఈ ఆలయము ఆవరణములో బలిపీఠం ఉన్నది. ఆ మందిరములో ఆవరణంలో బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠము క్రింద వధువు సంఘము వెళ్ళిపోయిన తర్వాత ఈ వధువు సంఘమైన వాళ్ళు ఈ బలిపీఠం దగ్గరికి భూలోకం నుంచి రాకడ బోరబోదగానే వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమకాలంలో హతసాక్షులైన వారు ఆత్మలు ఉండును. 7 ఏళ్ల తర్వాత హతసాక్షులైన వాళ్ళు మరి ఈ ఆత్మలు కూడా అక్కడికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన పెళ్లి కుమార్తె యొక్క కాంతి వేరు. పెళ్లి కుమార్తె కాంతి ఈ లోకంలో ఉన్న కాంతి కాదు, ఈ లోకంలో ఉన్న శరీరం కాదు. ఈ లోకంలో ఉన్న శరీరము అక్షతమైనది. ఈ పరలోకానికి వెళ్ళినప్పుడు అక్షతగా మారుతుంది. క్షయితమైన ఈ శరీరము, క్షయితం అంటే శరీరము కుళ్ళు పట్టిన శరీరము. ఈ క్షయితమైన శరీరము తీసివేసి ప్రభువు అక్షత శరీరం మీద పరలోక రాజ్యానికి వెళతారు పెళ్లి కుమార్తె. పనివేరు, అవరలోములు ఉన్న వీరి పనివేరు. అక్కడున్న పనికిను ఇక్కడున్న పనికి సంబంధం లేదు. అక్కడున్న పనులు వేరు, కాంతి వేరు. అక్కడున్న వాతావరణం కాంతి వేరు. అనగా రాకడలో ఎత్తబడి వధువు సంఘము 7 ఏళ్ల మహావిందులకు లోపలికి ప్రవేశించి ఉన్నది. ఈ వధువు సంఘమైన భూలోకం మీద కన్నీరు కాచి ప్రార్థన చేసి సన్నిధి చేసి సంఘాలని సక్రంగా దుద్ది సంఘాలని నడిపించి అన్నీ కూడా సిద్ధపడ్డ మనుషులు ఈ వధువు సంఘమే. అక్కడ
మహావిందు అంటే 7 ఏళ్ల విందు. ఏమింది ఇది? బైబుల్ ఉండదు, పాత బైబుల్ ఉండవు, కొత్త బైబుల్ ఉండదు, పాటలు ఉండవు, ఏముండదు. మొత్తం అన్నీ కూడా కొత్త విందు, కొత్త వాక్యము నేర్చుకుంటమే విందు. ఆ విందులోకి ప్రవేశిస్తారు. కానీ శ్రమలో మారిన హతసాక్షులు ఆత్మలు అంతస్తు వేరు. హతసాక్షులుగా దేవుని నమ్ముకున్న వారు, వాళ్ళు నరికిన వాళ్ళు అంతస్తు వేరు. గనుక వీరు ఆవరణంలో ఉన్న వారికి పోల్చి చెప్పబడుచున్నారు. ఆవరణము దగ్గరలోనికి చేసి వెళ్ళి చెప్పబడుచున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యం విని మీరందరూ సబ్స్క్రిప్షన్ చేసి, షేర్ చేసి, తర్వాత లైక్ కొట్టి మరి అందరికీ తెలియపరిచి మీ దీవెనలు, దేవుని దగ్గర దీవెనలు మీరు తీసుకోండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం నాయన. ఎవరైతే నా ప్రభా నీ పని చేస్తారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.